Hello everyone, my name is Dr. S. Yashwant, consultant urologist and andrologist at TX Hospital Uppal. సో మనం ఈరోజు మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటిదంటే రీనల్ స్టోన్స్ అంటే మూత్రపిండాల రాళ్ళు. అసలు ఈ రీనల్ స్టోన్స్ దేనికి ఫామ్ అవుతాయి, ఫామ్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అవి మనం ఎలా గుర్తించాలి, వాటికి వచ్చే ట్రీట్మెంట్ ఏంటి, మన 3 సింపుల్ టాపిక్స్ ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇక్కడ మేము చూసే 80% ఆఫ్ పేషెంట్స్ మోస్ట్ కామన్గా వాళ్ళు వచ్చేది డ్యూ టు రీనల్ స్టోన్స్తోనే వస్తారు. వాళ్ళు రావడంతోనే వాళ్ళకి పెయిన్ అబ్డోమెన్, ఏదో లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, వాళ్ళు విపరీతమైన పెయిన్తో వస్తారు. కొంతమందికి ఎటువంటి నొప్పి కూడా ఉండదు, వాళ్ళు యాక్సిడెంటల్గా వేరే దానికి స్కానింగ్ చేయించుకుంటే అందులో వాళ్ళకి స్టోన్స్ అనేటివి బయటపడతాయి. సో వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, సార్ మాకు స్టోన్స్ అనేవి దేనికి ఫామ్ అవుతున్నాయి, అండ్ కొంతమందికి పెయిన్ ఉంటుంది, అసలు కొంతమందికి పెయినే ఉండదు, దానికి ఏంటి సార్ రీజన్ అని. సో ఫస్ట్ మనం ఈరోజు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు స్టోన్స్ దేనికి ఫామ్ అవుతున్నాయో మనం చూసుకుందాం. ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డైటరీ హ్యాబిట్, అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ స్టోన్స్ అనేటివి ఎందుకు ఫామ్ అయితే ఒకసారి మనం డయాగ్రమాటిక్గా చూస్తున్నాం. డయాగ్రమాటిక్గా ఇది మన గట్ అనుకుంటే ఇంటెస్టైన్. ఎప్పుడైతే మనం చాక్లెట్ కానీ పొటాటో, కాఫీ ఆర్ ఎనీ నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఫైనల్గా ఆక్సిలేట్ లాగా కన్వర్ట్ అయింది. దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మన బ్లడ్ వెసల్ లోపలికి. అలా వచ్చిన కాల్షియం అండ్ ఆక్సిలేట్ అనేవి ఫైనల్గా మన రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ లోపలికి వచ్చి ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే వీటి యొక్క మోతాదు ఎక్కువైందో అప్పుడు ఈ ఫామ్ అయిన కాంప్లెక్స్ అనేది స్టోన్లా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన స్టోన్ ఎప్పుడైతే డిస్లాడ్జ్ అయ్యి వచ్చి ఇక్కడ బ్లాక్ అయినప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంటుంది. అందుకే మోస్ట్ కామన్ స్టోన్ అనేది కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ అంటారు.